పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను శుభవార్త 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ సేవకుని మరుగుపరిచి శ్రేష్టమైన సృజనాత్మకమైన నీ వాక్కులు మీరు మా కొరకు విడుదల చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో నా ప్రభువు శరీరధారిగా ఉన్న దినాల్లో ఒక పరిసయ్యుడు, బైబిల్ జ్ఞాని, తెలివైన వాడు, బైబిల్ని పరిశోధించి చరిత్రను చెప్పేవాడు, ఒక పండితుడు అని పేరు పొందినవాడు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నేను నిత్య జీవమునకు వారసుని కావాలంటే ఏం చేయాలి అని ప్రభువుని ప్రశ్నించారు. అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే క్రొత్తగా జన్మించాలి. అతనికి అర్థం కాలేదు. ఏమిటి బోధకుడా నువ్వు చెప్పేది? నేను ముసలివాడిని, మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి రెండవ మారు ఎలా జన్మించగలను? ఎలా మరలా నేను తల్లి గర్భంలోని ప్రవేశించి ఎలా నేను పుట్టగలను? ప్రభు ఒక మాట అన్నాడు, ఒకడు నీటి మూలముగానో ఒకడు ఆత్మ మూలముగానో జన్మిస్తేనే తప్ప అతడు దేవుని రాజ్యమును చూడలేడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీటి మూలముగా అంటే బాప్తిస్మము ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మొదటిది నీటి మూలముగా బాప్తిస్మం పొందాలి. ఈరోజు నీటి మూలంగా బాప్తిస్మం పొంది నీవు రక్షించబడితే దేవునికి స్తోత్రం. ఒకవేళ అలా బాప్తిస్మం పొందకపోతే దుర్దినాలు రాకమునుపే, వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పు సంవత్సరములు రాకముందే నీ సృష్టికర్తను బాల్య దినములందే స్మరణకు తెచ్చుకో అని ప్రసంగి భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. సృష్టికర్త అయిన దేవుని స్మరణకి, హృదయంలోనికి, అంతరంగంలోనికి నీవు తెచ్చుకోవాలి. ఎప్పుడు తెచ్చుకోగలవు? ఎప్పుడు దేవుని హృదయంలో చేర్చుకోగలవు? ఎప్పుడు సృష్టికర్త అయిన దేవుని నీ హృదయంలో చోటు ఇవ్వగలవు అంటే నీవు క్రొత్తగా జన్మించాలి అనుకున్నప్పుడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. యెషయా పేరు భయంకరమైన త్రాగుబోతు. పెళ్ళైనటువంటి దినం నుంచి త్రాగి భార్యను హింసించటం ప్రారంభించాడు. మారుతాడేమోలే పెళ్ళైన తర్వాత అంటే ఆ బాధను తట్టుకోలేక తల్లిదండ్రులు చనిపోయారు. 2-3 పిల్లలు పుట్టారు, కానీ మార్పు రాలేదు. ఆ బాధను తట్టుకోలేక భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఒకరోజు భార్యను కొడుతుంటే పాస్టర్ గారు అడ్డు వెళ్ళి, ఏమయ్యా ఎందుకు అలా కొడుతున్నావు?
అమ్మాయి ఏం చేసింది అని అడ్డు వెళితే కాలు తీసుకొని గుండెల మీద తన్ని, డేయ్ నువ్వెవడెవరో నాకు చెప్పడానికి అని సేవకుని సైతం దుర్భాషలాడినటువంటి వ్యక్తి. భార్య వెళ్ళిపోయింది. ఇంచుమించు 7 ఎకరాల పొలం ఉంటే పొలం అంతా త్రాగుడికే అవజేశాడు. భార్యకి ఇచ్చినటువంటి బంగారపు వస్తువులు, వెండి వస్తువులు, చివరికి తాళిబొట్టు తాడు కూడా త్రాగుడికి అవజేశాడు. ఇంట్లో ఉన్న ఎత్తడి సరుకులు, సామానులు అన్నీ త్రాగుడికి అవజేశాడు. ఇలాంటి దుర్భరమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర భార్య ఉండలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. తన జీవితంలో విలాసవంతంగా త్రాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ తన జీవితాన్ని నాశనంలో నడిపించుకుంటున్నటువంటి స్థితిలో ఒక రోజున తనకు నిద్రలో అకస్మాత్తుగా పక్షవాతం వచ్చింది. కాలు చేయి పడిపోయింది, మూతి ప్రక్కకు తిరిగిపోయింది. ఇక మంచంలో ఉన్నాడు. మాట్లాడటానికి కనీసం ఎవరు లేరు, నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, కనీసం ఏదైనా తిన్నావా అని అడిగేటువంటి వాళ్ళు లేరు. అవకాశం లేని పరిస్థితి. అంధకారంలో ఉన్నట్లుగా, బంధకాలలో ఉన్నట్లుగా తన జీవితం అయిపోయింది. ఆ సమయంలో ఎవరైనా వచ్చి ఉక్కేడు చల్లీళ్ళు ఇస్తారేమో త్రాగడానికి అన్నటువంటి పరిస్థితిలో తను మంచంలో మూలుగుతూ ఉన్నాడు. ఆ పరిస్థితిలో వాస్తవానికి ఎంత చెడ్డోడైనా కన్నవారు, తోబుట్టువులో ఇంతో అంత దయ చూపిస్తారు కనుక ఆ కిటికీలో అన్ని నీళ్లు, వాళ్ళకి ఉద్దేశం కలిగితే ఎప్పుడో 2 రోజులకు 3 రోజులకు అంత అన్నం ఆ కిటికీలో పెట్టి వెళ్తున్నారు. ఆకలి బాధకు తట్టుకోలేక ఆ ఎడం చెయ్యి వచ్చింది కనుక దాంతో తీసుకొని ఆ పండుకొనే తిని మంచంలోనే అన్నీ దుర్వాసన, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వేదన పడుతూ ఉండగా తనకు ఒక సంగతి గుర్తొచ్చింది. అదేంటో తెలుసా? నేను త్రాగి ఒకరోజు నా భార్యను కొడుతూ ఉండగా అదిగో దైవజనుడు వచ్చి, ఎందుకయ్యా యెషయా అమ్మాయి ఏం చేసింది, ఎందుకు అలా కొడుతున్నావు అంటే, ఆ దైవజనుడు గుండెల మీద తన్నాను. నేనెంత పాపిని. ఒక దైవజనుడు నన్ను ప్రేమించి భార్యను కొట్టొద్దని అడ్డుగా వస్తే గుండెల మీద తన్ని దుర్భాషలాడా, ఆయన బూతులు తిట్టాను. నా వల్లే తల్లిదండ్రులు చనిపోయారు, నా వల్లే అందరూ శత్రువులు అయిపోయారు, నా వల్లే భార్య పిల్లలతో వెళ్ళిపోయింది, నా వల్లే ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి నాకొచ్చింది. తనకు పశ్చాత్తాపం ప్రారంభమైంది. తనకు తెలియకుండా ఏడవటం ప్రారంభించాడు. ఆ దారమటు వచ్చేపోయే వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తున్నాడు, కొంచెం రండి అని. ఎవరు ఆయన దగ్గరికి భయపడి వచ్చే పిల్లలు, పోయే పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరు రావట్లా. తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చాడు, కొంచెం ధైర్యం చేసుకుని, ఏంట్రా ఎందుకు పిలుస్తున్నావు అందరినీ అని. అప్పుడు ఆయన అంటాడు, సైగ చేస్తున్నాడు, పాస్టర్ గారిని ఓసారి పిలవండి అని. ఎందుకురా పాస్టర్ గారు, తిట్టావు కదా, కొట్టావు కదా, పాస్టర్ గారు ఎందుకు దండం పెడుతున్నాడు, పిలవండి. ఆ దైవజనుడు వస్తే తన చేతులు పట్టుకొని ఏడుస్తున్నాడు, అయ్యా నిన్ను ధన్యానయ్యా, కాళ్ళతో దుర్భాషలాడానయ్యా ఈ నోటితో, అందుకే ఈ కాలు, ఈ చెయ్యి, ఈ నోరు పడిపోయిందయ్యా, నన్ను క్షమించు. నేను లేస్తానో లేవనో తెలియదు కానీ ప్రభు నన్ను క్షమించాలని ప్రార్థన చేయి. ఆ దైవజనుడు కూడా, అయ్యా నువ్వు త్రాగుడు మత్తులో ఉన్నావు కనుక అలా ప్రవర్తించావు, లేకపోతే నువ్వు అలా ప్రవర్తించేవాడివి కాదులే, బాధపడొద్దని తను ధైర్యపరిచి తన కొరకు ప్రార్థన చేసి వెళ్ళాడు. ఆ రాత్రి దేవుని వెలుగు ఆ మంచం చుట్టూ ఆవరించింది. ప్రైజ్ ది లార్డ్. అప్పటికే 3 దినాల నుంచి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, పాపిని, పాపాత్ముడను,
భార్యను దూషించిన వాడను, తల్లిదండ్రులను బాధించిన వాడను, సేవకుని గౌరవించవలసిన నేను అతన్ని బాధించి తన్ని దుర్భాషలాడిన వాడను. తన పశ్చాత్తాపాన్ని చూచినటువంటి యేసయ్య ఆ వెలుగులో నుండి, యేసయ్య నా సాక్షిగా ఉంటావా? నిన్ను స్వస్థపరుస్తాను. ఉంటానయ్యా, నన్ను స్వస్థపరిస్తే బ్రతుకు దినములన్నిట సాక్షిగా ఉంటా. ప్రభు తను తాకాడు. ఉదయం కొంచెం కొంచెం మాట రావటం ప్రారంభించింది. కొంచెం కొంచెం చేయి కదలికి వస్తుంది, కొంచెం కొంచెం కాలు కదలికి వస్తుంది. వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని పిలిస్తే ఎవరు రావట్లా. ఎవరో ఒకళ్ళు వస్తే ప్రభు నన్ను తాకాడని చెబితే ఎవరు నమ్మటం లేదు. ఒక వారంలోనే మెల్లగా లేచి కూర్చున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? తాను శుద్ధుడైన తర్వాత బంధువులకి, స్నేహితులకి, అందరికీ కబురు పెట్టాడు, యెషయా చనిపోయాడు, రండి ఈరోజు సాయంత్రం 4 గంటలకి సమాధి కార్యక్రమం అని. అందరూ వచ్చి యెషయా చనిపోయాడని అందరూ ఏడుస్తూ ఉన్నారు. వచ్చేసరికి ఆల్రెడీ సమాధి పెట్టుంది. యెషయా లోపల నుండి బయటకు వచ్చాడు. చనిపోయాడు అనుకున్నటువంటి ఆ వ్యక్తిని భార్య చూసి, బంధువులు చూసి షాక్ అయ్యారు. అప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో యెషయా చనిపోయాడు. ఎవరు? పాత యెషయా. ఇప్పుడు క్రొత్త యెషయా సజీవుడుగా బ్రతికాడు. ఆమేన్, హల్లెలూయా. తాను త్రాగినటువంటి మందు సీసాలు, తాను కాల్చిన సిగరెట్లు, చుట్ట బీడీలు, తాను యొక్క అనుభవించినటువంటి శాపమంతా ఆ పెట్టెలో పెట్టి తీసుకుని వెళ్ళి సమాధి చేసి వస్తూ మార్గ మధ్యలో కిష్టకాలం అని ఉంది, అందులో బాప్తిస్మము పొంది పునరుత్థాన బలముతో, హల్లెలూయా హల్లెలూయా, యేసు కొరకు సాక్షిగా బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాడు. తాను రిక్షా తొక్కేవాడు, అయితే మరలా రిక్షా కొనుక్కున్నాడు. ఓ చిన్న మైక్ సెట్ కొనుక్కున్నాడు, రిక్షా కట్టుకున్నాడు. ప్రతి ఊరూరిని వెళ్ళి ప్రతిరోజు ఒక చోట యేసు కొరకు సాక్షిగా ఉండి సువార్తను ప్రకటించేవాడు. ఏం జరిగిందయ్యా? అతడు క్రొత్తగా జన్మించాడు కనుక బ్రతుకంతా మారిపోయింది, మనస్సు మారిపోయింది, క్రియలు మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, శరీర కార్యాలన్నీ పోయి ఇప్పుడు ఆత్మ సంబంధమైన దైవ కార్యాలు తనలోనికి ప్రవేశించాయి. ఈరోజు నీవు నేను మన జీవితంలో కూడా ఒక క్రొత్తగా జన్మించే అనుభవం రావాలంటే మొట్టమొదటిగా క్రొత్త మనస్సు రావాలి. దేవుని స్తోత్రం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు 10వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును, దేవుడు నీకు తోడుగా నుండును. దేవుని బిడ్డలారా, ఈ మాట ఎవరి గురించి చెప్పబడుతుందంటే, సౌలు రాజు కాకమునుపు తన గాడిదలు పోయాయి. పనివాణ్ణి తీసుకొని 3 దినాలు అయిపోయినాయి, గాడిదలు వెళ్ళి రాలేదని వెతుక్కుంటూ తిరిగి అంతలో రామాలో దైవజనుడు సమూయేలు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళితే గాడిదలు ఎక్కడున్నాయో, అసలు దొరుకుతాయో లేదో దైవజనుడు ప్రార్థన చేసి చెబుతాడని చెప్పని దైవజనుడు దగ్గరికి వెళ్ళడానికి తన పనివానితో కలిసి మాట్లాడి ఇద్దరు కలిసి దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. దేవుని స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేలు నీ దగ్గరికి ఒక మనుషుడు వస్తున్నాడు, అతడు బెన్యామీనీయుడు, అతడు ఇశ్రాయేలుకు రాజుగా నేను అతన్ని అభిషేకించబోతున్నా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అతని తైలము పోసి అభిషేకించు. సౌలు వెళ్ళగానే సమూయేలు అతన్ని అభిషేకించాడు. ఆయన అంటాడు, నేను ఎంతటి వాడను,
నేను ఏ పార్టీ వాడను? ఇశ్రాయేలుకు రాజుగా ఉండడానికి నాకు ఏ అర్హత ఉంది? నేను ఏ పార్టీ వాడను అని సమూయేలు దగ్గర సౌలు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నప్పుడు దైవజనుడైనటువంటి సమూయేలు చెప్తున్నాడు, ఇదిగో నీవు కలవరపడుతున్న, కంగారు పడుతున్నటువంటి గాడిదలు ఆల్రెడీ ఇంటికి చేరిపోయాయి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు వెదకాల్సింది గాడిదల్ని కాదు. ఇప్పుడు నువ్వు వెదకాల్సినటువంటిది లోక సంబంధమైన సంపదని కాదు. ఇప్పుడు నువ్వు వెదకాల్సింది మంచి బిజినెస్ కావాలి, మంచి పని కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, మంచి సంపద కావాలి, మంచి హోదా కావాలి కాదు. దేవుని పని నువ్వు చేయాలి. దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. దేవుడు నిన్ను ప్రత్యేకించుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకుంటున్నాడు. అందుకు సూచన ఏమిటంటే, నువ్వు తిరిగి వెళుతూ ఉండగా ఇద్దరు మనుషులు నీకు కనబడతారు. 2వ వచనం, ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులో ఇద్దరు మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకబోయిన గార్ధబములు దొరికినవని నీ తండ్రి తన గార్ధబముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. ఇద్దరు మనుషుల్ని కనబడతారు బెన్యామీను సరిహద్దుల్లో. వాళ్ళు ఏం చెప్తారంటే, నీకు శుభవార్త చెబుతారు. నీవు పోగొట్టుకున్న గాడిదలు దొరికాయి. నీ తండ్రి గాడిదల కొరకు కాక నా కుమారుడు ఇప్పటికే వెళ్ళి వారం అయిపోయింది, ఎక్కడున్నాడో అని విచారపడుతున్నాడని వార్త నీకు చెబుతారు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో పోగొట్టుకున్న గాడిదలు, నీ జీవితంలో పోగొట్టుకున్నటువంటి ఆస్తి, నీ జీవితంలో పోగొట్టుకున్న ఆశీర్వాదం, నీ జీవితంలో పోగొట్టుకున్నటువంటి దీవెనలు నువ్వు పొందుకోవాలంటే ముందు అభిషేకించబడి ఆత్మ సంబంధమైన త్రోవలో నీవు నడిపించబడాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి, ఆరోగ్యం కావాలి, మేలు కావాలి. దేవుడిస్తాడు. ఎప్పుడు అంటే నీవు నడవవలసినటువంటి మార్గం అది దైవీకమైన మార్గమై ఉండాలి. పోగొట్టుకున్న వాటి కొరకు విచారపడకు. నా దేవుడు నీకు కావాలంటే 2 అంతలు ఇస్తాడు. ఇప్పుడు నీకు కావాల్సింది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్ర, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీకు ఒక శుభవార్త చెబుతారు. ఆత్మీయ జీవితంలో నువ్వు అడుగు ముందుకు వేస్తూ ఉండగా, ప్రార్థన జీవితంలో మరింతగా నువ్వు ఎదుగుతూ ఉండగా, అప్పుడు నీకు శుభవార్తలు ఎదురవుతాయి. ఆత్మీయ జీవితంలో చల్లారిపోయావు, ఆత్మీయ జీవితంలో పడిపోయావు, భక్తి జీవితంలో పడిపోయావు. నీ జీవితంలో లోక సంబంధమైన వాటి మీద ఆశలు పెట్టుకొని నువ్వు పరుగులు తీస్తూ ఉండగా శుభవార్త నీకు వినబడటం కష్టమే. నీ జీవితంలో ఎంత ప్రయాసపడినా శుభవార్త ఏది? నా జీవితంలో ఎంత ప్రయాసపడినా ఆశీర్వాదం ఏది అని నీవు అనుకుంటున్నట్లయితే నువ్వు మొట్టమొదట ఆత్మ సంబంధమైన మార్గంలో నడవటం ప్రారంభించాలి. స్తోత్ర, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన త్రోవలో నడుస్తూ ఉండగా శుభవార్త ఎదురైంది సౌలుకి. పోయిన గాడిదలు దొరికాయి. తండ్రిని కొరకు విచారిస్తున్నాడు. త్వరగా ఇంటికి వెళ్ళని చెప్తారు. మరి కొంచెం దూరం వెళ్ళగానే 3వ వచనం నుండి చదువుతున్నాను మధ్య భాగంలో, 3 మనుషులు నీకు ఎదురు పడుదురు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయిచు వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నీవు తీసుకొనవలేను. దేవుని స్తోత్ర. ఇంకొంచెం దూరం వెళ్ళగానే 3 మనుషులు కనబడతారు. ఒకని దగ్గర 3 మేక పిల్లలు ఉంటాయి, ఒకని దగ్గర 3 రొట్టెలు ఉంటాయి, ఒకని దగ్గర ద్రాక్షారసపు తిత్తి ఉంటుంది. దేవుని స్తోత్ర. అందులో ఒకరు నీకు 2 రొట్టెలు ఇస్తారు, అవి నువ్వు తీసుకోవాలి.
ఎందుకంటే ఇప్పుడు నువ్వు మనస్సు మార్చుకున్నావు, జీవితం మార్చుకున్నావు, ఆత్మీయ త్రోవలో నడుస్తున్నావు, ప్రార్థన జీవితంలో సాగుతున్నావు. ఇప్పుడు నువ్వు రక్షణ బాప్తిస్మం పొందావు. క్రీస్తు కొరకు సాగిపోతున్న నీ జీవితంలో ఆయన శరీరములో నీకు పాలి భాగము కావాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ ద్రాక్షారసపు తిత్తి యేసు రక్తం, అందులో నీకు పాలి భాగం కావాలి. మేకలు మలినమైనటువంటి పాప పరిహారార్థానికి గుర్తు, అనగా నీ పాపములన్నీ యేసు రక్తంలో పరిహరించబడి నీవు పవిత్రపరచబడుతున్నావు, నీవు పరిశుద్ధపరచబడుతున్నావు. పవిత్రపరచబడిన నీవు, పరిశుద్ధపరచబడిన నీవు ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలిభాగము పొంది క్రీస్తు యేసు స్వరూపములోనికి నీవు మార్చబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఆత్మీయ జీవితంలో రక్షణ బాప్తిసం పొందినటువంటి నీవు మేకలకు సాదృశ్యంగా ఉన్న నలుపు పాపానికి సాదృశ్యమై ఉండగా అది దహించబడాలి, అది బలిపీఠం మీద కాల్చబడాలి. అప్పుడు యేసు రక్తము అనేటువంటి ద్రాక్షరసపు తిత్తిలో, ఆయన శరీరము అనే రొట్టెలో నువ్వు పాలిభాగం పొంది దినము నూతన బలము పొందుతావు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి హల్లెలూయా. మూడవది మనం చదువుకున్నాం ఇందాక 6వ వచనం. నీవు మరికొంచెం ముందుకు వెళ్ళగా ప్రవచిస్తూ వస్తున్నటువంటి ప్రవక్తల సమూహం నీకు కనబడుతుంది. నీవు వారితో చేర్చబడతావు. అప్పుడు దేవుని ఆత్మ నీ మీద కూడా కృమ్మరించబడుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఎవరితో సహవాసం కావాలి నీకు? ఎవరితో సహవాసం కావాలి? ప్రవక్తలతో నీకు సహవాసం కావాలి. ప్రార్థనా పరులతో నీకు సహవాసం కావాలి. జీవము కలిగిన దేవుని సేవకులతో నీకు సహవాసం కావాలి. సమయము దొరికితే నువ్వు మార్గ ప్రయాణంలోనైనా, ఆత్మీయ జీవితంలో సాగిపోతున్నప్పుడు, వర్క్లోనైనా, ఎక్కడ సమయం దొరికినా ఆత్మీయ బిడ్డల సహవాసాన్ని కలిగి, ప్రవక్తల సహవాసాన్ని కలిగి, పరిశుద్ధుల సహవాసాన్ని కలిగి, పరిశుద్ధాత్మతో నీవు నింపబడాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటించటం, ప్రవచించటం ప్రారంభిస్తావు. భాషలు మాట్లాడటం ప్రారంభిస్తావు. ప్రవచనాలు చెప్పటం ప్రారంభిస్తావు. అప్పుడు నీకు క్రొత్త మనస్సు వచ్చింది. ఏ మనస్సు? ఏ మనస్సు చెప్పాలి అందరూ. ఏ మనస్సు? క్రొత్త మనస్సు. ఆత్మతో నింపబడిన నీకు, అభిషేకంతో నింపబడిన నీకు, సేవకులతో, ప్రవక్తలతో సహవాసాన్ని కలిగి, ప్రార్థన పదములో విశ్వాస వీరుడవుగా నీవు సాగడానికి, నువ్వు వేసే ఆత్మీయ అడుగు దేవుని ఆత్మతో నీకు నింపుదల కలుగుతుంది. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఇక్కడ చేర్చబడిన వారిలో భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు. ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఎలా బ్రతుకుదాం మనసు పెట్టద్దు. అసలు జబ్బులు తగ్గుతాయా తగ్గవా మనసు పెట్టద్దు. ఇప్పుడు అవసరమైంది ఏందో తెలుసా? క్రొత్త మనసు ఉందా లేదా? క్రొత్తగా జన్మించిన అనుభవం ఉందా లేదా? సౌలు అప్పటి వరకు లోకములో ఉన్నటువంటి వాటి మీదే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆత్మీయ కుటుంబంలోనే పుట్టాడు, కానీ తన పని అంతా పశువుల సంపద, తన పని అంతా ఇదిగో నేను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, లోక సంబంధమైనటువంటి తపనలతో పరిగెడుతూ ఉన్నాడు. కానీ నా దేవుడు తన మంచి మనస్సును చూశాడు. తన శరీర స్వభావాన్ని ఆయన దర్శించి తన ఆత్మతో నింపి ఆయన మార్చాడు. ఇప్పుడు నువ్వు ఆశీర్వదించబడాలి అంటే కావలసిందేంటో తెలుసా? ఇదిగో నా దేవుడు
సౌలును అభిషేకించాడా? 3 సూచనలు చూపించాడా? ఇప్పుడు ప్రజలందరి ఎదుట సౌలు ప్రవక్తల్లో చేర్చబడ్డాడు. దేవుడిని ఎడు తీసుకుపోతాడో ఏమో అనుకుంటూ ఉండగా ప్రజలందరి ఎదుట సమూయేలు వచ్చి సౌలును సింహాసనము మీద కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీ దీనస్థితి మారాలి, నీ రోగం పోవాలి, నీ సమస్య పోవాలి, నీ బ్రతుకులో అద్భుత కార్యాలు చేయాలి అంటే ఇదిగో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు క్రొత్తగా జన్మించాలి, నీటి మూలముగా జన్మించాలి, పరిశుద్ధాత్మలో కూడా నీకు నింపుదల కావాలి. ఇదిగో సౌలు జీవితంలో మనం చూస్తున్నాం. మొదట శుభవార్త దేవుని త్రోవలో నడుస్తూ ఉండగా, రెండవదిగా ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలిభాగం దొరికింది, బాప్తిస్మపు అనుభవం. మూడవది పరిశుద్ధాత్మని అభిషేకముతో సౌలు నడిపించబడటం ప్రారంభించాడు. నా దేవుడు సింహాసనము వరకు అతన్ని హెచ్చించాడు. స్తోత్రా. నీ జీవితంలో ఆత్మ నింపుదల ఉందా? అభిషేకం పొందుకున్నావా? సమయం దొరికితే ఎంత సమయం వృధా చేస్తున్నావు? లాక్డౌన్ టైంలో ఎంత సమయం వృధా చేశావు? ఖాళీగా ఉండి ఎంత టైం వృధా చేశావు? పని లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఖాళీగా ఉన్నావు. కానీ దేవుని ఆత్మ కొరకు నువ్వు ఎప్పుడైనా తొందరపడ్డావా? లోకంలో ఉన్న వార్తలు, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన బ్రతుకు ఎలా ఏమిటి అనే తపన తప్ప, నేను ఆత్మ సంబంధంగా ఆత్మను పొందుకొని ప్రభు కొరకు బ్రతుకుతాను. ప్రభు పిలిస్తే పరలోకం వెళ్ళిపోతా, ప్రభు ఉంచితే ఇక్కడ సాక్షిగా ఉంటా. ఆమేన్. ఈ రోజైనా మనం బ్రతకవలసిన ఉద్దేశం ఎలా ఉండాలో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభము. ఇదే తపన, ఇదే యొక్క తీవ్రత ప్రతి విశ్వాసలో ఉండాలి. అలా నువ్వు ఉండగలిగినట్లయితే బ్రతికినా ప్రభు మహిమ కొరకు బ్రతుకుతావు. ప్రభు నిన్ను సింహాసనం వరకు హెచ్చిస్తాడు. చనిపోయినా ప్రభు మహిమ కొరకు చనిపోతావు. అక్కడ సింహాసనం నీకు దొరుకుతుంది. చప్పట్లు కొట్టు, గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. నికోదేమో, నీవు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యాన్ని చూడలేవు. ఈరోజు ఇక్కడ ఎంతమంది క్రొత్తగా జన్మించలేదో? మనస్సు మారకుండా, బ్రతుకు మారకుండా, బాప్తిస్మం పొందకుండా, ఇంకా బాప్తిస్మం పొందిన పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రాకుండా నీవు జీవిస్తూ ఉన్నట్లయితే ఈరోజే తీర్మానం చేసుకో. సొలొమోను చెప్పాడు, దుర్దినాలు రాకమునుపే అన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలో తెలుసా? దుర్దినాలు వచ్చాయి, ఇంకా నీవు క్రొత్త మనస్సు పొందుకోకపోయినా, ఇంకా క్రొత్తగా జన్మించకపోయినా, ఒకరోజు నువ్వు ఏడుస్తావు. ఆ రోజు ప్రయోజనం ఏమి ఉండదు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నా నీవు నేను, అయ్యా ఇప్పుడే క్రొత్తగా జన్మిస్తా, ఇప్పుడే క్రొత్త మనస్సు కావాలి, ఇప్పుడే పరిశుద్ధాత్మ అనుభవంలో నడిపించకుట కొరకు ఇదిగో ప్రవక్తలతో, దేవుని బిడ్డలతో, దేవుని సేవకులతో సహవాసం కలిగి ఆత్మాభిషేకంలో నడిపించబడతా. ఓ తీర్మానం చేసుకొని మిగిలిన శేష జీవితంలోనైనా ఆత్మపూర్ణుడుగా, ఆత్మపూర్ణురాలుగా నీవు నడిపించబడదువు గాక. అందరూ ఉన్న పాటున లేచి నిలబడదాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి బ్రతకాలని, నీ రాజ్యం చూడాలని, నీతోనే ఉండాలని. చేతులెత్తి ఆశయ్యా, చిన్నాశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ్యా,
చిన్నాశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఏమిటి నీ ఆశ? చేతులెత్తిన నీవు దేవునితో మాట్లాడి ఇప్పుడు ప్రార్థన చేసుకో, తీర్మానం చేసుకో. క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో నువ్వు చూడలేవు. అందరు నోరు తెరవాలి. క్రొత్తగా జన్మించడానికి తల్లి గర్భంలో కాదు, మరలా ప్రవేశించాల్సిందే. క్రీస్తు రక్తములో నీవు కడుగబడాలి. అందరూ ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు చేతులెత్తి మన జీవితాలు ఆయన ఎదుట నీళ్ల వలె అర్పించుదాం, నీళ్ల వలె కృమ్మరించుదాం మన హృదయాలను. ఒకడు నీటి మూలముగా, ఒకడు ఆత్మ మూలముగా జన్మించాలి. నికోదేమో ఉందా? నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించిన అనుభవం ఉందా? సౌలు లోకంలో జీవించినంతకాలం గాడిదలు వెతుక్కుంటూ తిరిగాడు. కానీ ఆత్మీయ జీవితం ప్రారంభించిన తర్వాత శుభ సందేశాలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే ఆయన రక్తంలో కడుగబడ్డాడో, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో నా ప్రభు పాలిభాగం ఇచ్చాడు. ప్రవక్తలతో సహవాసాన్ని ఇచ్చాడు దేవుడు, పరిశుద్ధులతో సహవాసాన్ని ఇచ్చాడు. ఎవరితో నీ సహవాసం? దేవుని సేవకులతో, పరిశుద్ధులతో, ప్రవక్తలతో సహవాసం కలిగి దేవుని ఆత్మతో నింపబడి ప్రవచించే వరములతో నీవు సాగిపోవాలి, అభివృద్ధి పొందాలి. ఆత్మలో నువ్వు అభివృద్ధి పొందు. నా దేవుడు సింహాసనము వరకు నిన్ను హెచ్చిస్తాడు. అందరూ కూడా ప్రభు సన్నిధిలో బలమైన స్వరాలనెత్తి, యేసయ్యా ఆత్మలో నేను ఎదగడానికి ఇష్టపడుతున్నా, ఆత్మలో నేను ఎదగడానికి ఇష్టపడుతున్నా, పరిశుద్ధాత్మలో నేను వర్ధిల్లడానికి ఇష్టపడుతున్నానని ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. నా దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని రాబోతున్నాడు. శరీర సంబంధమైన సింహాసనం ఉన్నా లేకున్నా ఆత్మ సంబంధమైన సింహాసనం మాత్రం ప్రతి ఒక్కరికి కావాలి. అందుకే నీకు క్రొత్త మనస్సు కావాలి, అందుకే నీవు క్రొత్తగా జన్మించిన అనుభవం కావాలి. ఇంకా ఎవరైనా బాప్తిసం పొందకుండా క్రొత్త ఆత్మ, క్రొత్త మనస్సు, క్రొత్తగా జన్మించిన అనుభవం లేకపోతే ఈరోజే అయ్యా ఇక నేను ఇంతవరకు నిర్లక్ష్యం చేశా, ఇప్పుడే కాదులే అనుకున్నా, దుర్దినాలు వచ్చేసాయి, ఇంకా నేను నిర్లక్ష్యం చేయను, నాకు రక్షణ బాప్తిస్మం కావాలి. దేవునితో తీర్మానం చేసుకొని ప్రభు కొరకు ఒక సాక్షిగా బ్రతకటానికి, సౌలులాగా ఆత్మ సంబంధమైన త్రోవలో నడవడానికి సిద్ధపడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన మీ నామానికి వందనాలు. మీరు మాట్లాడిన అమూల్యమైన నీ వాక్కులు ఒక్కొక్క హృదయాన్ని సరిచేసి, ఒక్కొక్క హృదయాన్ని బలపరిచి, బలమైన ఆత్మ చేత నింపెదవుగాక. ప్రవచించు వరములో, భాషలతో మాట్లాడే వరాలు నీ సంఘములో చేర్చబడిన ప్రతి బిడ్డకు అనుగ్రహించబడును గాక. ఇంకా ఎవరు యేసు రక్తంలో కడుగబడకుండా ఉన్నారో, క్రొత్త మనస్సు లేకుండా ఉన్నారో, క్రొత్తగా జన్మించని స్థితిలో ఉన్నారో, ఈరోజే వాళ్ళ హృదయంలో తొందర, ఈరోజే వాళ్ళలో ఒక తపన, నేను క్రీస్తు కొరకే బ్రతకాలి. డూ ఆర్ డై. బ్రతికిన క్రీస్తు కొరకే, చనిపోయిన క్రీస్తు కొరకే. ఆ తీర్మానంతో అడుగులు వేసి అద్భుతమైన కార్యాలు ప్రతి బిడ్డ చూచెదరుగాక. మేమేమైనా నీ దయ వల్లే. ఇదిగోనైనా నికోదేము ఆశతో వచ్చాడు,
ఈరోజు మేము ఆశతో వచ్చాం, నీ రాజ్యం పొందుకోవాలి అని, నీ రాకడ కొరకు సిద్ధపడాలి అని. ప్రతి ఒక్కరూ నీ రాజ్య వారసులగుటకు నీ వాక్కుల చేత సిద్ధపరచబడుదురుగాక, బలమైన ఆత్మచేత నింపబడుదురుగాక. యేసు నామములో నీ బిడ్డల్ని దీవిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.